మే ఇప్పుడే చెప్పుండానుగా మా ఇంటి ఓళ్లే తాకాలని. నువ్వేంది విగ్రహం మోసేది? నా కూతురు లేదా? మే మ్యాగీ, ఏంటి మమ్మీ? రాములోరి విగ్రహం తీసి మండపంలోకి తీసుకెళ్లి పెట్టు. ఏంటి? నేను విగ్రహం తీసుకెళ్ళాలా? రామయ్య, నీ లీలలేమిటో నాకు అర్థం కావట్లేదు. ఏ కుటుంబం నీడా నా బిడ్డల మీద పడకూడదు అనుకున్నానో ఆ కుటుంబంతోనే కలిసి ఈ పల్లకి మోశారు, నీ విగ్రహాలు మోస్తున్నారు. నీ లీలలేమిటో, ఎందుకిలా జరిపిస్తున్నావో నీకే తెలియాలి తండ్రి. స్వామివారి విగ్రహం మోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఊరేగింపు బయలుదేరిన దగ్గర నుంచి దారిలో పల్లకి పడబోయింది. ఇప్పుడు స్వామివారి విగ్రహం కింద పడబోయింది. ఈ అపశకునాలేంటో. అయ్యా, ఏం జరిగినా మన మంచికే. సమయం మించిపోతుంది, త్వరగా తీసుకురండి. పదమ్మా. నీ కోరిక తీరే దారి ఆ భగవంతుడే చూపించినాడుగా. బావుగారు, అర్థమైందమ్మా. బరిలోకి దింపాలి, బలి పశువుని చేయాలి, అంతేగా? అంతే అని ఆగిపోతే ఎట్టా బావుగారు? ఏర్పాట్లు చూడండి మరి. రే భద్రం, అర్థమైందా? అర్థమైంది మావయ్య. ఆ వెంకీ గండి కర్రసాము పోటీలో పాల్గొనేలా చేయాలి, అంతేగా? వాడు పాల్గొని కర్ర తిప్పుతా ఉంటే చూస్తా చప్పట్లు కొడతావా ఏంది? వాడు పోటీలో పాల్గొనాలా, ఓడిపోవాలా? అందరి ముందు అఖిలాండేశ్వరి కాళ్ళు పట్టుకోవాలి. అది ఆ ఏర్పాట్లు చూడు మరి. సరే అత్తయ్య. ఆ వెంకీ గారు ఎన్ని రోజులు మనకి ఎదురు తిరిగిన దానికి నీ కాళ్ళు పట్టుకోవడమే సరైన శిక్ష మమ్మీ. స్వామి, 25 ఏళ్ల క్రితం నా భర్తతో కలిసి కళ్యాణం జరిపించాను. ఆనాడు ఊరికి కాని వాళ్లమై వెళ్లిపోయాక ఈ జన్మకి నీ గుడి మెట్లు కూడా ఎక్కలేను అనుకున్నాను.
అలాంటిది ఎవరి వల్ల అయితే ఈ ఊరికి దూరం అయ్యామో వాళ్లతో కలిసి నా బిడ్డలు నీ కళ్యాణం చేయడం నాకు కన్నుల పండుగగా ఉంది. అమ్మా, పెళ్లి కావలసిన యువతి యువకులు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.